ఒక్కరిని వ్యర్థమైనవని ఏ జాతకమని ఎవరు నేర్చుకోవాలా? ప్రతి సేవకుడు బైబిల్ చెప్తున్న ఈనాటి కాలంలో ప్రతి సేవకుడు ఏదో ఒక కృప కలిగిన వాడే, తలంతు కలిగిన వాడే, జ్ఞానం కలిగిన వాడే. సేవకుడు అంటే ఏదో పని చేసుకొని ఇల్లు తిరిగి అడుగుతుని బతికేవాడు కాదండి. సేవకుడు అంటే సమర్పించుకొని కలిగిన వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు కొరకు, ప్రభు మహిమ కొరకు, నశించిపోతున్న ప్రజల రక్షణ కొరకు తనను తాను అప్పగించుకొని త్యాగం చేసుకొని ఉన్నవన్నీ విడిచిపెట్టి సమర్పించుకొని దేవుని కొరకు త్యాగంతో బ్రతికేవాడు దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం. అందుకంటాడు నా సావుకు, ఆయన సావుకుని మాట వినేవాడు ఎవరైనా ఉన్నాడా అంటే ఆయన సావుకుడు సాగాల్సినవాడు కాదు. అది దేవునికి తెలుసు, లోకానికి తెలియదు. లోకానికి తెలియదు. అందుకంటాడు నా మాట విని నాకు భయపడేవాడు అనొచ్చుగా దేవుడు. అలా రాసిపెట్టాడా? ఏమన్నాడు? యెహోవాకు భయపడి ఆయన సావుకుని మాట వినేవాడు. నాకు భయపడి నా మాట వినాలన్నారు కదా దేవుడైన వాడు. అవునా కదా? దేవుడు నా మాట వినండి, నాకు లోపడున్నాను. కానీ ఆయన ఏమన్నాడు? నాకు భయపడి నా సావుకుని మాట వినాలి అంటే ఈ సావుకుని యొక్క ప్రతినిధి దేవుని సావుకుడు. స్తోత్రం. హల్లెలూయా. రాజు ఎప్పుడు వచ్చి ఆ మనుషులతో మాట్లాడో ఎవరికి మాట్లాడతాడు? మంత్రి. మంత్రి మాట తిరగబడ్డావంటే ఎవరికి తిరగబడ్డాడు? అయిపోయింది, చరిత్ర క్లోజ్. హలో, రాజు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడు. అది మంచి అయినా చెడైనా ఏది చెప్పాలన్నా సరి చేయాలన్నా రాజు రాడు. రాజు తన ప్రతినిధిని మంత్రికి పంపుతాడు. మంత్రి గారు మీరు వెళ్ళి వాళ్ళకి ఆ మాట చెప్పారండి, జాగ్రత్త చెప్పు అంటాడు. ఆ మంత్రి వచ్చి జాగ్రత్త చెప్పినట్టుకో, నువ్వేదిరా, నువ్వు కూడా అక్కడ ఉద్యోగం వెళ్ళా, నువ్వేది నా మీద కష్టం అన్నావు అనుకో, ఈ మంత్రి ఏం మాట్లాడు? మంత్రి వెళ్ళి నువ్వు ఏదైతే మాట్లాడావో అది తీసుకుని రాజు రాజా